పార్టీ కీలక నేత వల్లభనేని వంశీ గారిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఈ అక్రమ అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాము. బిఎన్ఎస్ సెక్షన్ 141, 308, 355, 3 రెడ్ విత్ 35 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే వంశీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు సైతం పోలీసులు నమోదు చేశారు. ఇదే సమయంలో కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో అరెస్టు చేస్తున్నట్టు వంశీ భార్యకు పోలీసులు నోటీసుల్లో తెలిపారు. అనంతరం వంశీని అరెస్టు చేసి విజయవాడకి తరలించారు. అయితే గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్పై ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల కుట్రను మ్యాజిస్ట్రేట్ ముందు సత్యవర్ధన్ బట్టబయలు చేశారు. ఈ నేపథ్యంలో వంశీని పోలీసులు టార్గెట్ చేశారు. కక్షగట్టి మరో కేసు నమోదు చేశారు. సత్యవర్ధన్ ఫిర్యాదు వెనక్కి తీసుకున్న అనంతరం మరో అక్రమ కేసు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు. సో ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడికి తెలుసు ఇవి అక్రమ అరెస్టులని, కక్ష పూరిత చర్యలని అందరూ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఒక కేసు తర్వాత ఇంకొక కేసు. గన్నవరంలో తెలుగుదేశం ఆఫీస్ పై దాడి అన్నారు. ఆ దాడి లేదు అని చెప్పేసి ఫిర్యాదుదారుడే కేసును వెనక్కి తీసుకుంటే మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చి తర్వాత ఇంకో కేసు పెట్టారు. తర్వాత కేసుల మీద కేసులండి పెడుతున్నారు. అరెస్టు చేయాలి, అరెస్టు చేసి జైలుకు పంపించాలి. ఏ విధంగా అరెస్ట్ చేస్తాము అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. అంటే ఏ కేసులో అరెస్ట్ చేస్తామనేది ముఖ్యం కాదు. అరెస్ట్ అయితే చేయాలన్న ఏకైక పంథాతో తెలుగుదేశం ప్రభుత్వం, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు. దీన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. అరెస్టులు చేస్తారు, లోపలికి వెళ్తారు, ఉన్న రోజులు ఉంటారు, బయటకు వస్తారు. తరువాత తెలుగుదేశం వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇటువంటి కారణాలు లేకుండా అక్రమ అరెస్టులు చేసి వాళ్ళు సాధించేది ఏంటి, భోంచేసేది ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే వాళ్లకు కూడా తత్వం బోధపడుతుంది. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. ఇంతకుముందు వంశీ గారు ఏవో కొన్ని వ్యాఖ్యలు చేశారు, అవి తప్పని చెప్పేసి తర్వాత వారు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. సో దాన్ని బేస్ చేసుకుని, లేదు మమ్మల్ని ఇన్ని మాటలంటారా, దానికోసం మేము లేని కేసులన్నీ బనాయిస్తాము అని చెప్పేసి కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగా సినిమా ఫక్కీలో ఈరోజు అరెస్ట్ చేశారంట. హైదరాబాద్ లో ఎక్కడో మై హోమ్ భుజా అపార్ట్మెంట్స్ అంట, అక్కడ అరెస్ట్ చేశారని చెప్పేసి నేను కూడా వార్తల్లో చదివాను. సో తెలుగుదేశం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మీ ప్రభుత్వం పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజల్లో అసలు ఏమీ జరగట్లేదన్న నిర్వేదం, నిస్తేజం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. మీరు వాటిపైన దృష్టి పెట్టి ప్రజలకు మంచి చేయాలని ఆలోచిస్తే మీరు 5 ఏళ్లైనా గానీ మనుగడ సాగించగలరు. లేదా జమిలి వస్తున్నాయి 3 ఏళ్ళు అంటే 3 ఏళ్లైనా మీరు మనుగడ సాగించగలరు. లేకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫున తెలుగుదేశం పార్టీకి మేము చెప్తున్నాము, ఇది మంచి పద్ధతి కాదు, మంచి పరిణామం కాదు. ఊరికే ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ కేసులు బుక్ చేసి, ఇప్పుడు కాదంబరి జత్వాని అనే ఆమె విషయంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. స్వయంగా వాళ్ళ ఉప సభాపతి రఘురామకృష్ణంరాజే చెప్పాడు, నా కేసు ఆ కేసు కంటే తీవ్రమైంది, దాంట్లో ఎందుకంత తొందరగా స్పందించారో, చర్యలు తీసుకున్నారో అని చెప్పేసి అతనే స్వయంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూర్చొని మాట్లాడాడు. అంటే మేము కక్ష సాధించుకోవాలంటే వాటిపైన ఏవో లేనిపోనివి క్రియేట్ చేసి మా పచ్చ మీడియాలో చెప్పించి బూచిగా చూపించి మేము అరెస్టులు చేస్తాము, కక్ష సాధిస్తాము, సునకానందం పొందుతామన్న విధంగా ఈ ప్రభుత్వం పనిచేయడం అది సిగ్గుమాలిన చర్య అండి. తీవ్రంగా ఖండిస్తున్నాం. వి స్టాండ్ విత్ వల్లభనేని వంశీ. తొందరగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనకు మన న్యాయ వ్యవస్థ పైన సంపూర్ణ విశ్వాసం, నమ్మకం ఉన్నాయి. వీళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఎన్ని ఆగడాలు చేసినా గానీ అంతిమంగా మంచి విజయం సాధిస్తుంది. త్వరగా వల్లభనేని వంశీ గారు రావాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వంశీ గారికి, అలాగే వారి కుటుంబ సభ్యులకి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. మేమనే కాదండి, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు, చోద్యం చూస్తున్నారు. వీళ్ళు మరీ ఇంత వెండెట్టా పాలిటిక్స్ కి తెరదీశారా, వీరు మరీ ఇంతగా వాళ్ళని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ముక్కును వేలేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా అరెస్టులు జరిగిన ఆ ప్రతి గ్రామంలో కూడా నిరసనలు అనేవి బయటపడకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరిలో ఆ బాధ అయితే ఉంది. మా ఊరు పిల్లగాడిని అరెస్ట్ చేస్తారా, మా ఊర్లో ఏమీ అభంశుభం తెలియని ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఆ పిల్లగాడిని అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కోపం ఉంది. ఏదో ఒక రోజు అది బయటపడుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీకి
మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి నేను చెప్పదలుచుకున్నాను.